పేపర్ మీద రాసి చెప్పండి. ఇక్కడ ఎవరికి కనిపిస్తగలరు? ఫస్ట్ క్వశ్చన్ టఫ్ ఉంటుంది వేణుకి. ఇది వాళ్ళకి మీకు కనిపించట్లేదంటే జరుగుతున్నాం. ఇంకెక్కడ పోలే గోడకి. ఓకే రెడీ? ఇప్పుడు జ్యోతి వేసుకున్న నక్లెస్ వెయిట్ ఎంత? జ్యోతి తక్కువ రాస్తే ఆ సబ్ట్రాక్షన్ ఏదైతే ఉందో అది మీరు ఇయ్యాలన్నమాట రేపు. ఓకేనా? చూపించారు. ఓకే వేణు 150 గ్రామ్స్ రాశారు, జ్యోతి 100 గ్రామ్స్ రాసింది. హండ్రెడ్ గ్రామ్స్ రాసింది జ్యోతి, వేణు 150 గ్రామ్స్ రాశారు. యా వాట్ యు రెడీ? లేదు జ్యోతి రైట్ అండ్ జ్యోతి 50 గ్రామ్స్ తెప్పిస్తారు. హలో లేడీస్ డామినేషన్ అక్కడ ఆమె 100 రాసింది, అది నిజమని ఎట్లా చెప్తారు? కొన్నదినా కదా ఆయనకు తెలుసు, ఆయన బిల్ చూసి రాశాడు. ఇప్పుడు వెయిట్ తీసుకురండి, వెయిట్ చేయండి. ఫేవరెట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఎవరు ఫస్ట్ సారీ చెప్తాను? జ్యోతి వేణు అనే రాసింది, వేణు కూడా వేణు అనే రాదు, మీరు రాస్తున్నారు. దీనికి మాత్రం గట్టిగా చెప్పట్లు. నెక్స్ట్ ఎవరు ఎక్కువ ఖర్చు పెడతారు? ఇది మా అందరికీ తెలుసా? ఓకే ఈ భలే సింక్ లో ఉన్నారు ఇద్దరు. జ్యోతి మీ అని రాస్తుంది, వేరు జ్యోతి అని రాశారు. చెప్పండి వెంకీ అని చెప్తున్నారు. మహేష్ గారి దగ్గర ఏదో క్వశ్చన్ ఏం ఉపయోగం లేదే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళొచ్చా? భలే సింక్ లో ఉన్నారు. Jyoti wrote Jyoti's name and he also wrote Jyoti's name. Oh sorry, I think I should. No, she wrote me. Me means her. Me, not we. Okay, next. Shoe size of your spouse. What? Shoe size of your spouse. ఎవరో నవ్వుతున్నారు, మీ అబ్బా విజయ్ ఎంత నవ్వుతున్నారు. నెక్స్ట్ ఇయర్ మీరే
ఎందుకంటే షూ సైజ్ బాగా అనుభవం ఉందండి. క్యాచింగ్ లో బాగా అది 8 లాగా ఉందండి, అందరూ మార్చింది. I'll make it look more like the actual. అది కాదు, మరి అంత దారుణంగా 8 రాయలేను కదా. Yeah, no, it doesn't make sense. యా హట్ అవుతుంది జ్యోతి అక్కడ Okay.